హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డిమాండ్స్ అండ్ రికవరీ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము. సో ఆ క్వశ్చన్స్కి ముందర వాట్ ఈజ్ దిస్ డిమాండ్, వాట్ ఈజ్ దిస్ రికవరీ, డిమాండ్ ఎంత రైజ్ చేస్తారు, రికవరీ ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇన్ షార్ట్లో మనం డిస్కషన్ చేద్దాము. ఫస్ట్, ఎప్పుడైతే మనకి ప్రాపర్ ఆఫీసర్ ఉంటాడో, మనం ట్యాక్స్ పే చేయకుంటే ఆర్ చార్ట్ పే చేసింటే ఆర్ ఎరోనియస్లీ రిఫండ్ చేసింటే ఆ ఐటీసీని రాంగ్లీ క్లియర్ చేసింటే మీకు రెండు సెక్షన్స్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. ఒకటి సెక్షన్ 73, ఇంకోటి సెక్షన్ 74. సెక్షన్ 74 ఎప్పుడు వస్తుంది అంటే మీరు కానీ ఒక ఫ్రాడ్ చేసినా ఆర్ విల్ఫుల్ మిస్టేట్మెంట్ చేసినా ఆర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసినా ఇట్లాంటి కేసులో సెక్షన్ 74 అప్లికబిలిటీలోకి వస్తుంది. రిమైనింగ్ అన్ని అదర్ కేసెస్లో సెక్షన్ 73 అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. సో ఈ కేసెస్లో మనకి DRC 01 అనేది పార్టీ ఉంటుంది, మనకి ఇంటిమేట్ చేస్తుంది లైబిలిటీకి సంబంధించి. GRC 01A వచ్చేసి మనం ఏమైనా పార్షియల్ పేమెంట్ చేస్తుంటే అండ్ ఏమైనా సబ్మిషన్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి అప్పుడు GRC 01 ఫామ్ని యూజ్ చేస్తాము. నౌ ఇక్కడ వచ్చేసి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే మనకి ఫస్ట్ మనం మనకి ఫ్రాడ్ చేసినామో ఆర్ మనం మిస్టేక్ చేసినామో అనేది మనం ఐడెంటిఫై చేసుకొని షోకాస్ నోటీస్ ఇష్యూ చేయక ముందుకే మనం ట్యాక్స్ పే చేస్తే ఇక్కడేమో ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోతుంది. ఇది సెక్షన్ 73 కింద. ఒకవేళ మీరు అట్లా తెలుసుకొని మీరంతగా మీరు పే చేస్తుంటే ఇక్కడ ఫ్రాడ్ కేసులో ట్యాక్స్ పే చేయండి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయండి అండ్ పెనాల్టీ ఎంతైతే వస్తుందో ఆ పెనాల్టీ 15% పే చేయండి అని చెప్తారు. అండ్ నెక్స్ట్, ఒకవేళ వీళ్ళు షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసినారు, షోకాస్ నోటీస్ ఏదానిపైన ఇష్యూ చేస్తారు, DRC 01 పైన ఇష్యూ చేస్తారు. ఇప్పుడు షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాక్స్ పే చేయండి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయండి. ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 18% పే చేయాలి అండ్ ఎందుకు చేసినారు మిస్టేక్ అనేది రీజన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు అంత అమౌంట్ని పేమెంట్ చేస్తే అంత అమౌంట్ని పే చేసేయండి. నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ ఇటు సైడ్ వస్తే ఎవరు ఫ్రాడ్ చేసే కేసును కానీ మీరు వస్తే షోకాస్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత కానీ మీరు పేమెంట్ చేస్తే ఇక్కడేమి మీరు వితిన్ 30 డేస్లో పే చేస్తారా ఆర్ ఆఫ్టర్ 30 డేస్లో పే చేస్తారా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి వితిన్ 30 డేస్లో పేమెంట్ చేస్తే మనకి ఇక్కడ ఏమి పెనాల్టీ ఏం రాలే. ఇక్కడ వితిన్ 30 డేస్లో కానీ మనం పేమెంట్ చేస్తే ట్యాక్స్ పే చేయండి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయండి ప్లస్ 25% ఆఫ్ పెనాల్టీ కూడా పే చేయండి. అంటే ట్యాక్స్ అమౌంట్ ఎంత అవుతుందో అంత అమౌంట్ పెనాల్టీగా పే చేయండి. ఫస్ట్ కేసులో అయితే 15% ఆఫ్ ట్యాక్స్ దట్ ఈస్ పెనాల్టీగా పే చేస్తాము. సెకండ్, వితిన్ 30 డేస్ లోపల కానీ పేమెంట్ చేస్తే 25% ఆఫ్ ట్యాక్స్ అదే పెనాల్టీగా పే చేస్తాము. ఇక్కడ మనం పెనాల్టీ పే చేయడానికి ఏ ఫామ్ని యూజ్ చేస్తాము, DRC 03ని యూజ్ చేయాలి. నెక్స్ట్, ఆఫ్టర్ 30 డేస్ అయిపోయిన తర్వాత మనం ఈ 30 డేస్ మనకు టైం ఇచ్చినా కదా, 30 డేస్ తర్వాత మీకు డిమాండ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఆ డిమాండ్ ఆర్డర్కి సంబంధించి వితిన్ 30 డేస్ లోపల మీరు పేమెంట్ చేస్తే ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ పే చేయాలి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయాలి ప్లస్ పెనాల్టీ కూడా పే చేయాలి. పెనాల్టీ ఎంత పే చేయాలి, ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దాని మీద 10% ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ 30 డేస్ ఏముండదు, డిమాండ్ ఆర్డర్ వచ్చిందంటే మీరు పే చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఫ్రాడ్ కేసులో మీరు కానీ వితిన్ 30 డేస్ లోపల కానీ పే చేస్తే ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ, ఇక్కడ పెనాల్టీ ఎంత పే చేస్తాము అయితే ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దాని మీద 50% పెనాల్టీ పే చేస్తాము. అండ్ నెక్స్ట్, ఒకవేళ గ్రేటర్ దెన్ 30 డేస్ అయితే అప్పుడు మనం ఇక్కడ పే చేయాల్సింది ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ వచ్చేసి ఎంత పే చేయాలి, 100% ఆఫ్ ట్యాక్స్. ఇది సో మనకి ఫ్రాడ్ కేసులో వచ్చేసి మనకి 4 డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి. ఇది 15% ఒకసారి పెనాల్టీ పే చేయడము, నెక్స్ట్ 25% ఒకసారి పే చేయడము, ఆ 50% ఒకసారి పే చేయడము, 100% ఒకసారి పే చేయడము. వేరే హ్యాజ్ ఇక్కడ సైడ్ వస్తే ఆ ఫ్రాడ్ కేసులో వచ్చేసి మీకు బొనాదా స్కీమ్ అనేది ఏముండదు. ఓన్లీ ఆర్డర్ వచ్చిన తర్వాత వితిన్ 30 డేస్ టు ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ పే చేయాల్సిందే. అది 10,000 కానీ 10% ఆఫ్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. సో ఇక్కడ మనకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయాలని చెప్పినాము అండ్ డిమాండ్ ఆర్డర్ని పాస్ చేయాలన్నాము. డిమాండ్ ఆర్డర్ని వితిన్ 3 ఇయర్స్ లోపల పాస్ చేయాలి. సెక్షన్ 73 ప్రకారం అయితే, 74 ప్రకారం అయితే వితిన్ 5 ఇయర్స్ లోపల డేట్ ఆఫ్ డిమాండ్ ఆర్డర్ అనేది పాస్ చేయాలి. అండ్ వీటికి సంబంధించి షోకాస్ నోటీస్ అనేది ఎప్పుడు ఇవ్వాలంటే ప్రయర్ టు దిస్ అంటే 2 ఇయర్స్ 9 మంత్స్ లోపల ఇవ్వాలి అండ్ 4 ఇయర్స్ 6 మంత్స్ లోపల ఇక్కడ ఇవ్వాలి. దీని తర్వాత ఇష్యూ చేయడానికి రాదు షోకాస్ నోటీస్కి. ఎందుకంటే ఈ
దీన్ని పాస్ చేయడానికి ఒక 3 months దీనికి టైం ఉంటుంది, దీనికి పాస్ చేయడానికి ఒక 6 months దానికి టైం ఉంటుంది. ఈ డేట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వితిన్ 3 months లోపల ఇక్కడ ఆఫ్టర్ డిమాండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అసెస్సీ అప్పీల్కి పోవాలనుకుంటే అసెస్సీ అప్పీల్కి కూడా పోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అండ్ ఇవి మనకి పెనాల్టీస్ వచ్చినవి సెక్షన్ 73 ప్రకారం అండ్ సెక్షన్ 74 ప్రకారం. ఇప్పుడు ఆ వచ్చిన పెనాల్టీస్ని వాళ్ళు రికవరీ చేయొచ్చా అంటే రికవరీ కూడా చేయొచ్చు. రికవరీస్ ఎట్లా తీసుకుంటారంటే సెక్షన్ 78 డీల్ చేస్తుంది. ఫస్ట్ ఈ రికవరీ ప్రొసీడింగ్ని స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడంటే అమౌంట్ పేయబుల్ అయిన తర్వాత డిమాండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వితిన్ 3 months లోపల పే చేయాలి. ఒకవేళ రికవరీ ప్రొసీడింగ్స్ పే చేయకుంటే వితిన్ 3 months లోపల పే చేయకుంటే రికవరీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి సెక్షన్ 78 ప్రకారం. నెక్స్ట్ ఎక్సెప్షన్ వచ్చేసి ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ ఎవరన్నా మీరు చెప్పే రీజన్స్ని సాటిస్ఫై అయితే అప్పుడు మీకు ఏమి అమౌంట్ని వెయ్యరు. నెక్స్ట్ సెక్షన్ 79 ఏం చెప్తారంటే రికవరీ ఆఫ్ ట్యాక్స్ ఎట్లా రికవర్ చేసుకుంటారంటే మీ రీఫండ్స్ అమౌంట్ ఏమైనా ఉంటే ఆ రీఫండ్స్ అమౌంట్ని వాళ్ళు పట్టేసుకుంటారు, ఆ అమౌంట్ పేయబుల్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అండ్ డిటెన్షన్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. ఏవైతే డిటెన్షన్ చేసిన గూడ్స్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారో ఆ గూడ్స్ని సేల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫ్రమ్ థర్డ్ పార్టీ ఎవరన్నా మీకు డ్యూ అనుకోండి ఆ పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఆర్ సేల్ ఆఫ్ మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీ పేరు పైన ఏమైనా మూవబుల్ ప్రాపర్టీస్ ఆ మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని సేల్ చేసుకుంటారు. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి మీ యొక్క ఆ అసెట్స్ని రికవర్ చేసుకోవడము, ఆర్ మెజిస్ట్రేట్ ముందర మీ అప్లికేషన్ని పెట్టడము, ఆర్ మీ బాండ్స్ ఉంటాయి కదా వేర్ హౌస్లో బాండ్స్ని కొన్ని సబ్మిట్ చేయాలి, ఆ బాండ్స్ నుంచి రికవర్ చేసుకోవడము, ఆర్ ఎట్లయినా రికవరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80 ప్రకారం రికవరీ చేసుకుంటున్నారు కదా ఆ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ అదర్ అమౌంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఒకవేళ మీరు పే చేయలేమని అనుకోండి, వితిన్ టైంలో మేము పే చేయలేము సార్ మాకు అమౌంట్ అడ్జస్ట్ కాదని అనుకోండి, మీకు ఒక ఆప్షన్ ఇస్తారు, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ అనేది ఇస్తారు. ఇన్స్టాల్మెంట్ వచ్చి మ్యాక్సిమం 24 months ఇన్స్టాల్మెంట్స్ ఉంటుంది. ఇందులో వాళ్ళు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్నా ఇవ్వచ్చు, మీకు ఒక 7 ఇన్స్టాల్మెంట్స్ అన్నా ఇవ్వచ్చు, ఆర్ 3 ఇన్స్టాల్మెంట్స్ అన్నా ఇవ్వచ్చు, ఒక 14 ఇన్స్టాల్మెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలనుకునేది వాళ్ళ ఇష్టం. అండ్ ఈ ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు దీనికోసం అంటే మనం DRC 20 అనే ఫామ్ని ఫిల్ చేయాలి. అండ్ అప్పుడు మనకి ఇన్స్టాల్మెంట్స్ని పోస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఇన్స్టాల్మెంట్స్ తక్కువ ఇచ్చినా అనుకో దీని మీద మీరు అప్పీల్కి పోవచ్చు అంటే అప్పీల్కి పోవడానికి లేదు. నెక్స్ట్ సెక్షన్ 81 ఏం చెప్తానంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు వైడ్ సర్టెన్ కేసెస్. సో మీ ప్రాపర్టీని రికవర్ చేసుకోవడానికి ప్రాపర్టీని తీసుకుంటారని మీకు ఐడెంటిఫై చేసి మీరు మీ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఆ సేల్ని వైడ్గా తీసుకుంటారు. ఎప్పుడైతే ఒకవేళ ఆ సేల్ అనేది బోనఫైడ్గా ఉంటే ఇంటెన్షన్ అనేది బోనఫైడ్ ఉంటే ఆ ట్రాన్స్ఫర్ అండ్ అడ్వకేట్ కన్సిడరేషన్ ఉంటే అట్లాంటి కేసెస్లో మాత్రమే వాటిని తీసుకుంటారు. నెక్స్ట్ సెక్షన్ 82 ఏం చెప్తుంది ట్యాక్స్ టు బి ఫస్ట్ ఛార్జ్ ఆన్ ప్రాపర్టీ. ఏవైతే ట్యాక్సబుల్ పర్సన్స్లో రిప్రజెంటేటివ్ పే వచ్చినా అనుకోండి అమౌంట్ ఆఫ్ GST ఏముంది అండ్ పేయబుల్ ఏముంది దాని నుంచి GST డ్యూస్ ఏమున్నాయి అవి ఫస్ట్ చూసుకుంటాయి. దాని తర్వాత ఈ IBC కోడ్ని యూజ్ చేస్తుంది. అది మనకు మొత్తం ఉన్న కేసెస్. అండ్ సెక్షన్ 82 తర్వాత సెక్షన్ 83 ప్రకారం ప్రొవిజనల్ అసెస్మెంట్ చేయాలనుకుంటే అసెస్ని ప్రొవిజనల్ అసెస్మెంట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ వేరే హ్యాజ్ ఆ ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసిన తర్వాత వితిన్ టైంలో కానీ మనం తీసుకుంటే నో ప్రాబ్లం, వితిన్ టైంలో తీసుకోకుంటే వాటిని సేల్ చేస్తారు. ఒకవేళ అవి పెరిషబుల్ గూడ్స్ హపచేటబుల్ గూడ్స్ అయితే వాటిని తొందరగా సేల్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 84 ఏం చెప్తుంది కంటిన్యూయేషన్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ రికవరీ ప్రొసీజర్స్. తో డిమాండ్ ఆర్డర్ని సర్వ్ చేసినా కూడా ఈ పర్సన్ అప్పీల్కి కానీ రివిజన్కి కానీ ఫైల్ చేసుకున్నప్పటికీ ఇవనేది సర్వ్ అవుతాయి. అంటే డిమాండ్ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందనుకోండి నో రికవరీ ఏం చేసుకో. ఒక డిమాండ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనుకోండి రికవరీ యాక్షన్ కంప్లీట్ అవుతాయి. ఒకవేళ మనకి షోకాస్ నోటీస్ అనేది ఒక 1 lakh ఇచ్చినా అనుకోండి 1 lakh కాకుండా ఇప్పుడు 1,50,000 పే చేయాల్సి వస్తే ఆ 50,000కి కంపల్సరీ షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. వితౌట్ షోకాస్ నోటీస్ వీఆర్ నాట్ లయబుల్ ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ పేయింగ్ లయబిలిటీ. నౌ కమ్ టు ద క్వశ్చన్స్. దట్ ఈస్ ఆల్ స్టడీ మెటీరియల్ MTP, RTP అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్లకి ఇప్పుడు వస్తే వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. మోహన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ ఎగ్జంప్షన్ ఫర్ ట్యాక్స్ అండర్ GST లా. సో GST లాలో ఎగ్జంప్షన్ ఉంది. హౌఎవర్ ఇట్ ఈస్ కలెక్టెడ్ ట్యాక్స్ ఫ్రమ్ ఇట్స్ బయర్స్ వర్త్ 50,000 ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. It is not deposited the said amount collected has GST with the government. సో గవర్నమెంట్కి అమౌంట్ని పే చేయలేదు, ఏదైతే అమౌంట్ని కలెక్ట్ చేసిందో ఆ అమౌంట్ని డిపాజిట్ చేయడం లేదు. యు ఆర్ రిక్వైర్డ్ టు మోహన్ ఎంటర్ప్రైజ్ ఇన్ కాన్సిక్వెన్సెస్ కలెక్టింగ్ ట్యాక్స్ అబౌట్ డిపాజిటింగ్ ద గవర్నమెంట్ విత్ ద ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 76 ప్రకారం ప్రొవిజన్స్ ఏముంటవి ఏం లేదనేది చెప్పాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ ఎంత అయితే అమౌంట్ అయితే ఏవైతే కలెక్ట్ చేసుకున్నాడో ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ కంపల్సరీ గవర్నమెంట్కి అనేది పే చేయాలి. గవర్నమెంట్కి పే చేయకుంటే అది అఫెన్స్ కింద అవుతుంది. మనకి 21 అఫెన్సెస్ని డీల్ చేసినాము. ఆ 21 అఫెన్సెస్లో ఇది ఒక అఫెన్సెస్. మోర్ దెన్ 3 months మనం అమౌంట్ ఏది పెట్టుకోకూడదు. గవర్నమెంట్కి రిలేటెడ్ అమౌంట్ ఏవైతే అమౌంట్ని మనం కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో వితిన్ 3 months లోపల మనం పేమెంట్ చేయాలి గవర్నమెంట్కి. పేమెంట్ చేయకుంటే అది అఫెన్స్ అయిపోతుంది. నౌ సెక్షన్ ఈ మ్యాండేటరీ పే ద ట్యాక్స్ అమౌంట్ ఏ సెక్షన్ కింద చెప్పమన్నాడు మనకి? సెక్షన్ 76 కింద చెప్పమన్నాడు. సెక్షన్ 70 కింద ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో గవర్నమెంట్కి పే చేయాలో అప్పుడు షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్ అనేది ఏం లేదు. అంటే షోకాస్ నోటీస్ అండ్ డిమాండ్ అనేది షోకాస్ నోటీస్ మనకి ఇప్పుడు 2 years 9 months లోపల ఇష్యూ చేయాలని చెప్పినాము సెక్షన్ 73లో. అండ్ 4 years 5 years 6 months అనుకుంటాం. ఫ్రాడ్ కేసులో ఎన్ని చెప్పినాము మనము? 4 years 6 months లోపల ఇష్యూ చేయాలని చెప్పినాము. బట్ సెక్షన్ 73లోకి వస్తే, సెక్షన్ 76లోకి వస్తే షోకాస్ నోటీస్కి టైం లిమిట్ అనేది ఏం లేదు. గవర్నమెంట్కి ఒక 10 years తర్వాత తెలుస్తుంది అనుకోండి మీరు పేమెంట్ కలెక్ట్ చేసినారు, పేమెంట్ చేయలేదని, అప్పుడు కూడా మీకు షోకాస్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు. షోకాస్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత డిమాండ్ ఆర్డర్ అనేది వితిన్ 1 year లోపల ఇష్యూ చేస్తుంది. దట్ ఈస్ ద కేస్. నౌ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు పే ట్యాక్స్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్ రిప్రజెంటింగ్ ట్యాక్స్ అండర్ ద GST టు ద గవర్నమెంట్. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్ ఎనీ అమౌంట్ రిప్రజెంటింగ్ యాజ్ ట్యాక్స్. సో ఆ ట్యాక్స్ అని తీసుకొని కలెక్ట్ చేసిన తర్వాత and has not paid to the government said amount, government for shall forthwith payment the said of the to the government irrespective of whether the supplies in respect of which such amount was collected are taxable or not. For any such amount not so paid, proper officer may issue show-cause notice for recovery of such amount and penalty equivalent to amount specified in notice. The proper officer shall, after considering the representation, if any, made by the person on whom show-cause notice is served, determining the amount due from such person, and thereupon such person shall pay the amount so determining along with interest at the rate of specified rate under section 50 from the date of such amount was collected by him to the date and such amount paid to the government up to ఆ డేట్ వరకు వాళ్ళు ట్యాక్స్ అమౌంట్ అనేది ప్లస్ ఇంట్రెస్ట్తో అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ డిస్కస్ బ్రీఫ్లీ ది టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ షోకాస్ నోటీస్ అండర్ సెక్షన్ 73 and 74. సో 73కి 74కి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్స్ ఏమున్నాయి? ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రిలవెంట్ డేట్. సెక్షన్ 73 అంటే ఫ్రాడ్ కేసు కాదు. ఫ్రాడ్ కేసు కాదన్నప్పుడు టైం లిమిట్ ఏమైంది? 2 years and 9 months లోపల మనం ఇష్యూ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకోలేదు? ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు విచ్ డిమాండ్ పర్టెన్స్ ఆర్ ఫర్ ద డిమాండ్ డేట్ ఆఫ్ ఎరోనియస్ రిఫండ్ అక్కర్ ఆర్ అంటే మనకి ఈ ఇయర్కి సంబంధించి నోటీస్ ఇష్యూ చేయాలంటే ఈ ఇయర్ ఎండింగ్ అంటే 31st December అక్కడ నుంచి 2 years చూసుకోవాలి అండ్ 9 months. మామూలుగా ఈ ఇయర్ 23 కదా, 23కి 26 ఇదా లాస్ట్ డేట్. 26లో September లోపల 30 September లోపల మనకి నోటీస్ అనేది రావాలి. అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది. ఏది నాన్ ఫ్రాడ్ కేసెస్ అయితే. ఒకవేళ ఫ్రాడ్ కేసెస్ అయితే 4 years 6 months ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్. సో 4 years. దీని నుంచి 5 years మామూలుగా తీసుకుంటే 28 అవుతుంది. 28 అంటే 4 years 6 months అంటే దీని నుంచి 6 months తీసేస్తే డిసెంబర్ నుంచి 6 months బ్యాక్ పోతే డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై. సో 30 June లోపల మనకి షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. ఎప్పుడు? ఫ్రాడ్, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్, విల్ఫుల్ మిస్స్టేట్మెంట్ జరిగినప్పుడు షోకాస్ నోటీస్ 4 years 6 months లోపల రావాలి. ఫర్ యాన్యువల్ రిటర్న్ from the financial year to which the demand pertains or for the date of erroneous refund. Next, third question. Is there any time limit prescribed for adjudication of cases under CGST Act 2017? If yes, discuss the same. So adjudication ఏమైనా ఉందా? లిమిట్, టైం లిమిట్ ప్రిస్క్రైబ్ చేసేదానికి. The provisions related to time limit for adjudication of cases contained in section 73 and 74. సో అడ్judicationకి పోవచ్చా అంటే మనకి ఆర్డర్ని ఎంత లోపల పాస్ చేయాలని చెప్పినాము? 3 years లోపల ఆర్డర్ని పాస్ చేయాలి అడ్judicationకి సంబంధించి. ఇక్కడ 5 years లోపల ఆర్డర్ని పాస్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ నుంచి అది క్యాలిక్యులేషన్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ టు విచ్ డిమాండ్ రిలేట్స్ అండ్ ఇది కూడా యాన్యువల్ రిటర్న్ నుంచే చూసుకుంటాము. నెక్స్ట్ any person, a person chargeable to with tax in case of fraud, he decided to pay amount demand along with interest before issue of show cause notice. Show cause notice ఇష్యూ చేయకముందుగా అంటే నీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది? 15% నువ్వు పే చేయొచ్చు. సో ఎస్, ద పర్సన్ chargeable to tax shall have an option to pay tax amount
ట్యాక్స్ అమౌంట్ ట్యాక్స్ ప్లస్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ ఎంత పే చేయాలి ఈ ట్యాక్స్ అమౌంట్ పైన 15% పే చేస్తే చాలు. సో 15% ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ యాజ్ అసర్టైన్ ఎయిదర్ ఆన్ హిస్ ఓన్ ఆర్ అసర్టైన్ బై ద ప్రాపర్ ఆఫీసర్ అండ్ సచ్ పేమెంట్ నో నోటీస్ షుడ్ బి ఇష్యూడ్ విత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్ సో పేడ్. సో ఇట్ ఈస్ నోటీస్ ఇష్యూ చేయకముందుకు పేమెంట్ చేస్తే 15% పెనాల్టీతో అయిపోతుంది. నెక్స్ట్ బ్రీఫ్లీ డిస్కస్ మోడ్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ అవైలబుల్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫీసర్ ఎట్లా మన దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు అనేది. రికవరీ ఆఫ్ ట్యాక్సెస్ మనం సెక్షన్ 79 డిస్కస్ చేసినాము. సెక్షన్ 79లో ఏం చెప్పినాము, ప్రాపర్ ఆఫీసర్ మే రికవర్ ద డ్యూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్స్ డిడక్షన్ ఆఫ్ డ్యూస్ ఫ్రమ్ ద అమౌంట్ ఓన్డ్ బై ద ట్యాక్స్ అథారిటీస్ పేయబుల్ టు సచ్ పర్సన్స్. ఏమన్నా రీఫండ్స్ పేయబుల్ ఉన్నాయనుకోండి అథారిటీ దగ్గర ఆ అమౌంట్ని అట్లనే క్యాష్ చేసుకుంటుంది. రికవరీ బై వే ఆఫ్ డిటైనింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఎనీ గూడ్స్ బిలాంగింగ్ టు సచ్ పర్సన్. సో ఆ పర్సన్కి సంబంధించిన గూడ్స్ డిటైన్ చేయడానికి ఆర్ సెల్ చేయడానికి ఈ బిలాంగింగ్ టు సచ్ పర్సన్కి సంబంధించి. నెక్స్ట్ రికవరీ ఫ్రమ్ అదర్ పర్సన్స్, ఆ పర్సన్కి ఎవరైనా అమౌంట్ డ్యూ అనుకుని ఆ పర్సన్కి సంబంధించిన డ్యూని ఈ పర్సన్ గవర్నమెంట్ తీసుకోవడం. డ్యూ మే బికమ్ డ్యూ టు సచ్ పర్సన్ హూ హోల్డ్స్ ఆర్ మే సబ్సిక్వెంట్లీ హోల్డ్ మనీ ఫర్ ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ పర్సన్ టు పే టు ద క్రెడిట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ డిస్టైన్ ఎనీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు సచ్ పర్సన్ అంటిల్ ద అమౌంట్ paid if such due is not paid within 30 days. సో మూవబుల్ ప్రాపర్టీని డిటైన్ చేసి అండ్ వితిన్ 30 days లోపల పే చేయకుండా ఆ ప్రాపర్టీని సేల్ చేసి ఆ ప్రొసీడ్స్ పైన తీసుకుంటుంది కాస్ట్ రికవర్ చేసుకొని. నెక్స్ట్ త్రూ డిస్ట్రిక్ట్ collector of district in which such person owns any property or resides or carries on his business as it was an error of land revenue errors ఏమైనా ఉంటే వాటి నుంచి తీసుకోవడం. నెక్స్ట్ బై వే ఆఫ్ అప్లికేషన్ టు ద అప్రాప్రియేట్ మెజిస్ట్రేట్ who in turn shall proceed to recover the amount as it were fine imposed by him. Next by enforcing the bond or instrument executed under this act or any rules or regulations made thereunder. Next CGST arrears can be recovered as arrear of CGST or vice versa. Section 79. Next question number 61. Enlist the circumstances for which show cause notice can be issued by the proper officer under section 73. సో సెక్షన్ 73లో ప్రాపర్ నోటీస్ని ఎప్పుడు ఇష్యూ చేయాలి అనే కేసెస్ అంటే సెక్షన్ 73లో నోటీస్ ఎప్పుడు ఇష్యూ చేయాలంటే show cause notice issued by proper officer it appears to him before tax not paid or tax short paid or tax erroneously refunded or input tax credited as wrongly availed or ITP utilized. ఇట్లాంటి కేసెస్ అన్నీ అండ్ అదర్ దెన్ రీజన్ వచ్చేసి ఫ్రాడ్ ఆర్ విల్ఫుల్ మిస్టేట్మెంట్ ఆర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటే టు అవాయిడ్ ట్యాక్స్. ఇట్లాంటి కేసెస్లో మనం ఇష్యూ చేస్తారు షోకాస్ నోటీసెస్ని అండర్ ద సెక్షన్ 73లో. అది కూడా అట్లీస్ట్ 3 months ప్రయర్ టు ద టైమ్ లిమిట్ ఫర్ పాసింగ్ ద ఆర్డర్ పాస్ చేసే 3 months టైం పెట్టుకొని పర్టికులర్ డిటర్మైనింగ్ ద ట్యాక్స్ interest and penalty payable by the defaulter. The order referred here in as to be passed within 3 years from the due date of furnishing the annual return for the financial year to which the tax not paid or short paid or input tax credit wrongly availed or utilized related to within 3 years from the date of erroneous refund. Next, the time limit for issuance of show cause notice is 2 years 9 months from the due date of filing annual return for the year to which the demand pertains or from the date erroneous refund as per section 44 or the due date of filing annual return for financial year which is 31st December following of the end of such financial year. Next, question number 7. What is there in question number 7? Subharti Enterprise collected GST on goods supplied by it from its customers on behalf of that said supply is taxable. So however later it discovered that goods are supplied are exempted from GST. So exempted goods ni sale chesi I taxable ani tax ni collect chesinaru. Accountant of Subharti advises that if the amount mistakenly collected by Subharti Enterprises representing has tax not required to be deposited with the government. So వాళ్ళ యొక్క అకౌంటెంట్ ఏమంటున్నాడు, ట్యాక్స్ ఏమి మనం గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదంటున్నాడు. Subharti Enterprise has approached you to seeking advice on the same. సో మీ దగ్గరకు వచ్చినారు, మేము ఇట్లా కలెక్ట్ చేసినాము ఏం చేయాలని. నా దగ్గరకు వస్తే నువ్వు సగం తీసుకొని నేను సగం తీసుకో అని చెప్తా. మీ దగ్గర వస్తే మీరు అట్లా చెప్పకూడదు. మీరు ఏం చెప్పాలంటే మీరు మంచి వాళ్ళు కాబట్టి గవర్నమెంట్కి పే చేయమని చెప్పాలి. లేదంటే గవర్నమెంట్ అనేది షో కాస్ట్ నోటీస్ ఎప్పుడైనా ఇష్యూ చేసేచ్చు యాజ్ పర్ సెక్షన్ 76 ప్రకారం అని చెప్తాము.
So, as per section 76 Pakam makes it mandatory on Subharti enterprise to pay amount collected from other person representing tax under this act. That is section 76 stipulates that nothing anything contained into the contrary. అంటే ఇక్కడ షోకాస్ నోటీస్కి టైం ఏం లేదు. నార్మల్గా 73లో షోకాస్ నోటీస్కి టైం ఉంది అండ్ 74లో షోకాస్ నోటీస్కి టైం ఉంది. బట్ 76లో షోకాస్ నోటీస్కి టైం లేదు. అప్లేట్ అథారిటీ ఆర్ అప్లేట్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్ ఇన్ ఎనీ అదర్ పర్సన్ ఆఫ్ CGST Act ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ or any other law for the time being enforced. So every person who has collected from any other person any amount has representing has the tax under this act and has not paid the said amount to the government shall forthwith to pay the said amount to the government irrespective of whether the supplies in respect of which amount was collected are taxable or not. So irrespective whatever the amount collect చేసుకునేదంతా వాటికి గవర్నమెంట్కి పే చేయాలి. వెన్ ద ఎనీ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై ద గవర్నమెంట్ హ్యాస్ మెన్షన్ అబోవ్ అండ్ విచ్ ఈజ్ నాట్ paid, so the proper officer may serve on person liable to pay such amount a notice requiring to him show cause notice as to why said amount specified in the notice should not be paid by him. In case why penalty equivalent to amount specified in the notice should not be imposed. సో వాడు క్వశ్చన్ ఏమేస్తారంటే సో అండ్ సో ట్యాక్స్ అమౌంట్ నువ్వు కలెక్ట్ చేసినావు అని గవర్నమెంట్కి తెలిసినప్పుడు సో అండ్ సో అమౌంట్ నువ్వు కలెక్ట్ చేసినావు దీనికి నేను పెనాల్టీ ఎందుకు వేయకూడదు అనేది నీకు ఫస్ట్ షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తాడు. ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రిప్రజెంటేషన్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద person on whom show-cause notice is served determine the amount due from such person and thereupon such person shall pay the amount so determined. The person who has collected any amount as representing the tax but not deposited the same with the government shall in addition to paying the said amount determined by the proper officer shall also be liable to pay interest thereon. Interest is payable at the rate specified in section 50. So section 50 ప్రకారం ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్తో సహా పే చేయాలి. ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ ఫ్రమ్ ద డేట్ ఆన్ సచ్ అమౌంట్ కలెక్టెడ్ బై హిమ్ అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ బై ద పే టు ద గవర్నమెంట్కి పేమెంట్ చేసే డేట్ వరకు. ప్రాపర్ ఆఫీసర్ షల్ ఇష్యూ అండ్ ఆర్డర్ విత్ ఇన్ 1 year. సో ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తారు విత్ ఇన్ 1 yearకి ఆర్డర్ని ఇష్యూ చేస్తారు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్. ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ ఇన్ order shall set out at the relevant fact on the basis of his decisions. Next question number 8. Question number 8. What is there in question number 8? Rajul Associates has been issued a show-cause notice on 31st 12/2021 under section 73 on account of short payment of tax and so short payment చేసినాడు. దానికి సంబంధించి 73లో నోటీస్ వచ్చింది. బిట్వీన్ 1/7/2017లో వచ్చింది. సో 21కి సంబంధించి 21లో వచ్చింది. 17కి సంబంధించి 3 years అడ్రస్ 18, 19, 20. సో దీనికి సంబంధించిన 31st అంటే 18 నుంచి 31st 12/18 అవుతుంది. 18 నుంచి అంటే 31st 12/21కి షోకాస్ నోటీస్ వచ్చింది. అమ్మ అపోజింగ్ ఆఫ్ పర్సన్ హియరింగ్ వచ్చేసి 51/1/2022కి వచ్చింది. సో రిటర్న్ సబ్మిషన్ ఇన్ ద రిప్లై షోకాస్ నోటీస్ ఇష్యూడ్. సో First, the written submission in reply to show-cause notice issued to Rajul Associates are as follows. First, show-cause notice issued for normal period limitation under section 73 is not sustainable. So, the show-cause notice issued under section 73 is issued at least 3 months prior to the limit specified for issuance of order. 3 months prior issue cheyali. The adjudication order under section 73(10) has been issued within 3 years from the due date of furnishing of annual return for the financial year to which the short paid of tax related to. So orderni within 3 years లోపల మీరు కంప్లీట్ చేయాలి. The due date for furnishing annual return for a financial year is on or before 31st day of December following the end of such financial year. Section 44. The show-cause notice under section 73 can be issued within 2 years and 9 months from the due date of furnishing annual return for the financial year to which the short paid tax relates. So within 2 years plus 9 months లోపల మనం ఇష్యూ చేయాలి. అంతేకాని ఇష్టం వచ్చినప్పుడు ఇష్యూ చేయడానికి రాదు. 73, 74లో ఇష్టం వచ్చినప్పుడు ఇష్యూ చేయాలంటే సెక్షన్ 76లోకి పోవాలి. 76లో ఓన్లీ కొన్ని కేసెస్కి మాత్రమే ఇష్యూ చేస్తాము. నెక్స్ట్, ద షోకాస్ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ ద పీరియడ్ బిట్వీన్ 1/7/2017 31st to 12/2020 మీన్స్ ద ఫైనాన్షియల్ వచ్చేసి 17-18 ఫాలో అవుతుంది. 17-18కి సంబంధించిన డ్యూ డేట్ యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ వచ్చేసి 31st 12/2018. అక్కడ నుంచి 3 years తీసుకుంటే 31st 12/2021 అవుతుంది. దానికి 3 months ముందర తీసుకుంటే 39/2021 అవుతుంది. 39/2021 లోపల మనం షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. సిన్స్ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఆఫ్టర్ 39/2021 ద ఎంటైర్ ప్రొసీడింగ్ బ్యాడ్ లిమిటేషన్ అండ్ డీమ్డ్ టు బి కన్క్లూడెడ్ అండర్ సెక్షన్
75 10. సో ఏ అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? ఎవరెస్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఏ షోకాస్ నోటీస్ ఆన్ 31/1/2022 under section 73 on account of short payment of tax during the period 1/7/2018 and 31/3/2018 కి సంబంధించి, అంటే 18-19కి సంబంధించి, 19కి సంబంధించి ఈ 3 ఇయర్స్ అంటే 19కి సంబంధించి అంటే 31/12/2019, దానికి సంబంధించి 3 ఇయర్స్ అంటే 31/12/2022 అవుతుంది అనుకుంటా. ఓకే, 2022 అవుతుంది. సో దానికి షోకాస్ నోటీస్ అనేది 31/10/1కి ఇష్యూ చేసింది, అంటే 9 months ముందనే ఇష్యూ చేసింది కాబట్టి ఇది ఇన్ టైంలోనే ఇష్యూ చేసింది. సో ద కంటెన్షన్ ఆఫ్ ఎవరెస్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే షోకాస్ నోటీస్ అండర్ సెక్షన్ 73 ఇష్యూడ్ అట్లీస్ట్ 3 months prior ఇష్యూ చేయాలి ఫర్ ద టైమ్ లిమిట్ స్పెసిఫైడ్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 73(10). సో అడ్judication ఆర్డర్ అండర్ సెక్షన్ 73(10) has been issued within 3 years from the due date furnishing of annual return for the financial year to which is short paid or not paid or relates to. సో ఆర్డర్ని విత్ ఇన్ 3 years లోపల కంప్లీట్ చేయాలి. ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఈ 31st day of December following the end of the such financial year. Section 44. The showcase notice under section 73 can be issued within 2 years and 9 months from the due date of furnishing of annual return for the financial year to which short paid or not paid tax relates to. The showcase notice has been issued for a period between 1/7/2018 to 31/12/2018 which falls in the financial year 18-19. Due date of furnishing of annual return for financial year 18-19కి సంబంధించి 31/12/2019 and 3 years పీరియడ్ వచ్చేసి డ్యూ డేట్ అండ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ల్యాప్స్ వచ్చేసి 31/3/2022కి ల్యాప్స్ అవుతుంది. దానికి ముందర 3 months అంటే 30/9/2022 లోపల ఇష్యూ చేయాలి. వాళ్ళు ఎప్పుడో జనవరిలోనే ఇష్యూ చేసినారు కాబట్టి నోటీస్ అనేది విత్ ఇన్ టైమ్ నాట్ బ్యాడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10? అనంత సెల్ఫ్ అసెస్డ్ ఇట్ ట్యాక్స్ లయబిలిటీ 90,000 ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సో వాళ్ళంతగా వాళ్ళే సెల్ఫ్ అసెస్ చేసినాడు అండ్ బట్ ఫెయిల్ టు మేక్ పేమెంట్. సబ్సిక్వెంట్లీ ద డిపార్ట్మెంట్ ఇనిషియేటెడ్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ రికవరీ అండర్ సెక్షన్ 73 ఫర్ ఫెయిల్యూర్ టు పే జిఎస్టీ. సో ఏ మంత్కి సంబంధించినది? ఇది ఏప్రిల్ మంత్కి సంబంధించినది. అండ్ ఇష్యూ షోకాస్ నోటీస్ ఆన్ 10th August విచ్ హ్యాస్ రిసీవ్డ్ బై అనంత్ కో అండ్ 14th August. అనంత్ కో డిపాజిటెడ్ ద ట్యాక్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. సో షోకాస్ నోటీస్ వచ్చిన ఒక 30 days లోపలనే వాడు పేమెంట్ చేసినాడు. 30 days లోనే పేమెంట్ చేసినాడు కాబట్టి 25th August and inform the department the same. Department is contending that he is liable to pay penalty of 50%. ఇది ఫ్రాడ్ కేసు కాదురా బాబు అని చెప్పాలి డిపార్ట్మెంట్కి. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఫ్రాడ్ కేసు లాగా ట్రీట్ చేసి 50% పెనాల్టీ వేసింది. దట్ ఈస్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 20 ఈ డ్యూ డేట్ వచ్చేసి డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ద మంత్ ఏప్రిల్ వచ్చేసి 20 May యాజ్ పర్ సెక్షన్ 23 వేర్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ ఈజ్ నాట్ పేడ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్. పెనాల్టీ విల్ బి ఈక్వలెంట్ టు 10% ఆఫ్ ట్యాక్స్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈజ్ పేయబుల్. దస్ ఆప్షన్ టు పే ట్యాక్స్ విత్ ఇన్ 30 days ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ టోకాస్ నోటీస్ టు అవాయిడ్ పెనాల్టీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్. సో సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్కి సంబంధించి ఉన్నప్పుడు రాదు. నెక్స్ట్ సిన్స్ ద గివెన్ కేస్ అనంత్ కో. So Anand ko not pay the self-assessed tax within 30 days of due date, that is May. Penalty equivalent will be 10% of tax or 10% of tax. దట్ ఈస్ 90,000 మీద 10% తీసుకోవాలి అండ్ 10,000 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకుంటే పేయబుల్ విల్ బి వచ్చేసి 10,000. మీన్స్ స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ దట్ పెనాల్టీ విల్ బి లెవిడ్ ఆన్ అనంత్ అండ్ కో ఈజ్ కరెక్ట్, బట్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ 45,000 ఈజ్ నాట్ కరెక్ట్. ఓన్లీ 10,000 ఒకటే వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? On 5/7/2000 की a show cause notice was issued 5 lakhs issued to Mr. Vijay Kumar Sharma demanding short payment of GST for 4,50,000. సో షో కాజ్ నోటీస్ ఏమో 5 lakhs ఇష్యూ చేసినారు, డిమాండింగ్ వచ్చేసి 5,50,000 షార్ట్ పేమెంట్ ఉందని ఇష్యూ చేసినారు January 20కి సంబంధించి. అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ 50,000 క్యాలిక్యులేషన్ చేసి చెప్పినారు. సో 5 lakhsలో 4,50,000 అవుట్ స్టాండింగ్ స్టార్ట్ అమౌంట్, డిమాండ్ అమౌంట్ అండ్ 50,000 ఇంట్రెస్ట్ అమౌంట్. శర్మ రైజ్డ్ అబ్జెక్షన్ అండ్ ఆఫ్టర్ పర్సనల్ హియరింగ్ on 38 adjudicating authority passed the final order for 3,50,000 for GST without any reference with regard to payment of interest. Mr. Sharma deposited the tax 3,50,000. సో 3,50,000 మాత్రమే డిపాజిట్ చేసినాడు on 2/9 and inform the department on the same day. సో ఇప్పుడు మనకి డిమాండ్ వచ్చినది 5/7కి షోకాస్ నోటీస్ వచ్చింది.
39కి మనం పేమెంట్ చేసినాము. సబ్సిక్వెంట్లీ 59 డిపార్ట్మెంట్ డిమాండెడ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 60,000 ఆన్ GST 3,50,000 పైన మొత్తం 60,000 ఇంట్రెస్ట్ పే చేయమనింది. విజయ్ కుమార్ శర్మ ఈజ్ నాట్ రెడీ టు పే ఎనీ ఇంట్రెస్ట్. ఈజ్ కన్సెషన్ ఈ దట్ ఈ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ ఇంట్రెస్ట్ బికాస్ ఈ డిపాజిటెడ్ ఆల్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫైనల్ అడ్judication ఆర్డర్ ఎగ్జామిన్ విత్ రిఫరెన్స్ టు వ్యాలిడిటీ ఆఫ్ యాక్షన్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ప్రొవిజన్స్ ఆఫ్ GST యాక్ట్. సో వాట్ ఎవర్ ద అమౌంట్కి సంబంధించి సో ఫైనల్ ఆర్డర్ ఎంత వచ్చింది, 3,50,000 వచ్చింది. 3,50,000లో ఇంట్రెస్ట్ చెప్పలేదు. సో నేను ఇంట్రెస్ట్ ఏం పే చేయాలని చెప్పినాడు. నౌ యాజ్ పర్ సెక్షన్ 75 ప్రకారం ఏం చెప్తారు, జనరల్ ప్రొవిజన్స్ని డిటర్మైన్ చేస్తుంది. దాని ప్రకారం ఇంట్రెస్ట్ అమౌంట్ నీకు చెప్పకపోని నువ్వు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేసి పే చేయాల్సినది ఉంటుంది, ఖచ్చితంగా పే చేయాలి. అండ్ వేర్ హ్యాజ్ ఇయర్ యాజ్ పర్ సెక్షన్ 75 ప్రకారం ద ఇంట్రెస్ట్ ఆన్ ద ట్యాక్స్ చార్ట్ పేడ్ హ్యాస్ టు బి పేడ్ whether or not the same is specified in the order determining the tax liability. Thus, in view of the same, Mr. Vijay Kumar Sharma will have to pay the interest even though the same is not specified in the final adjudication order. So, final adjudication order lo adi specify cheyakaponi amount anedi pay cheyali. It contention that he is not liable for interest because he deposited all the amount specified in the final adjudication order is not valid. However, the amount of interest demanded in the order cannot be in excess of amount specified in the notice. So amount ఏదైతే నోటీస్లో షోకాస్ నోటీస్లో ఇష్యూ చేసినామో ఆ షోకాస్ నోటీస్ని ఎక్సీడ్ కాకూడదు వాట్ ఎవర్ ద అమౌంట్. సో దెర్ ఫోర్ గివెన్ కేస్ డిపార్ట్మెంట్ కెనాట్ డిమాండ్ ద ఇంట్రెస్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్ విచ్ విల్ బి 50,000. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? Checker not as a self-assessed tax liability under GST Act 2007 has 80,000. So liability tax liability self-assessed చేసుకునేదంతా 80,000 self-assessed చేసుకున్నాడు. He fails to pay tax within 30 days from the due date of payment of tax. Determine the interest and penalty payable is explaining the with the following particulars. So date of collection 18th September and date of payment వచ్చేసి 26 November. No show cause notice has been issued. Show cause notice ఇష్యూ చేయకున్నప్పటికీ మామూలు కేసెస్లో అయితే షో కాస్ నోటీస్ని ఇష్యూ చేయకుంటే పెనాల్టీ ఏం తీసుకోకుంటే, బట్ ఇది సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ కాబట్టి పెనాల్టీ అనేది అరైజ్ అవుతుంది. 10% ఆఫ్ ట్యాక్స్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటే. సో డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ట్యాక్స్ కలెక్టెడ్ వచ్చేసి 1810 అండ్ 18/9లో కలెక్ట్ చేసుకున్నామంటే 2010 వచ్చేసి డ్యూ డేట్ అవుతుంది. 2010 అవర్ సిన్స్ ట్యాక్స్ ఈజ్ యాక్చువల్లీ పేడ్ ఆన్ 26/11. ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 18% పే చేయాలి. ఈజ్ పేయబుల్ ఫర్ ద పేడ్ ఫర్ విచ్ ట్యాక్స్ రిమైన్స్ అన్పేడ్. 37 డేస్కి మనం పే చేయలేదు. సో 37 డేస్కి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం. సో 50 వచ్చేసి 80,000 ఇంటూ 18% ఇంటూ 37 డివైడెడ్ బై 365 డేస్, దట్ ఈస్ 1,01,460 అవుతుంది. యాజ్ పర్ సెక్షన్ 73(11) ఆఫ్ GST Act 2017 వేర్ అసెస్డ్ ట్యాక్స్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ ఎనీ అమౌంట్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్ ఈజ్ నాట్ పేడ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, దెన్ ఇంటర్ ఏరియా ఆప్షన్ టు పే ట్యాక్స్ సచ్ ట్యాక్స్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ షోకాస్ నోటీస్ టు అవాయిడ్ పెనాల్టీ ఈజ్ నాట్ అవైలబుల్. So within 30 days from due date of payment of tax, then enter area option to pay tax బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ షోకాస్ నోటీస్ అవాయిడ్ పెనాల్టీ ఈజ్ నాట్ అవైలబుల్. ఎందుకంటే ఇది సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ కాబట్టి. కాన్సిక్వెంట్లీ పెనాల్టీ ఈక్వలెంట్ టు దట్ ఈజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ట్యాక్స్ మీద 10% తీసుకుంటే 8,000 వచ్చేస్తుంది. ఆ 10,000 విచ్ ఎవర్ హయ్యర్ తీసుకుంటే 10,000 విల్ బి ద హయ్యర్ విల్ హ్యావ్ టు బి పేడ్. అవర్ సచ్ పెనాల్టీ ఈజ్ పేయబుల్ విత్ వెన్ PO ఇష్యూస్ అండ్ ఆర్డర్ in this behalf. So penalty అనేది payable when PO proper officer issues an order in this behalf. Next, discuss briefly the procedure for issuance of adjudication order under section 74(9) and 11 and time limit for passing adjudication order under section 74 అంటే ఫ్రాడ్ కేస్కి ఎంత టైం ఉందంటే ద ప్రొసీజర్ ఫర్ ఇష్యూ ఆఫ్ అడ్judication ఆర్డర్ అండర్ సెక్షన్ 74 ఆఫ్ GST Act 2017 ఇది as under where show cause notice or statement he is issued to a person chargeable to tax, he may furnish a representation to proper officer in his defense if he is in view that he is not liable to he is so liable to pay whole or part of amount mentioned in the show cause notice. So మొత్తం అమౌంట్ని పేమెంట్ చేయాలి. ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రిప్రజెంటేషన్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద పర్సన్ చార్జ్ విత్ ట్యాక్స్ పాస్ అండ్ ఆర్డర్ డిటర్మైనింగ్ ద అమౌంట్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ డ్యూ ఫ్రమ్ సచ్ పర్సన్స్. సో వేర్ ఎనీ పర్సన్ సర్వ్డ్ విత్ అడ్judication ఆర్డర్ పే ద ట్యాక్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ payable under section 50 and penalty equivalent to 50% of such amount within 30 days of communication of order. సో ఆర్డర్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తుంటే విత్ ఇన్ 30 days లో కూడా పేమెంట్ చేస్తే 50% చేయాలి. ఆఫ్టర్ 30 days అయితే
100% చేయాలి. ఒకవేళ షో కాస్ట్ నోటీస్కి వితిన్ 30 days లోపల పేమెంట్ చేస్తే 25%, షో కాస్ట్ నోటీస్కి ముందరనే పేమెంట్ చేస్తే 15% ఆఫ్ పెనాల్టీ చేస్తుండే. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ ద ప్రాపర్ ఆఫీసర్ షెల్ ఇష్యూ అడ్జుడికేషన్ ఆర్డర్ వితిన్ 5 years from the due date of furnishing of annual return for the financial year to which the tax are not paid or short paid or input tax credit wrongly availed or utilized relate to within 5 years from date of erroneous refund. A show cause notice was issued demanding GST at the GST of 1,80,180 for the month of July 1st October. సో 1st Octoberకి ఒక షో కాస్ట్ నోటీస్ ఇష్యూ చేసినాము అండ్ డిమాండ్ వచ్చేసి 1,80,180 ఉంది. అండ్ అవర్ అడ్జుడికేషన్ అథారిటీ ఆఫ్టర్ ద పర్సనల్ హియరింగ్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ ఏ typographical error while mentioning the amount of GST and he confirmed the demand for 10,80,180. Aditi 6 your advice, what would be your advice if Aditi comes to you after issuance of order or corrodium revising the amount? సో అమౌంట్ని రివైజ్ చేయాలనుకుంటే ఆన్ 15th November 2000కి ఏం చేయాలి అంటే ఫస్ట్ అడ్వైజ్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ ద ఆర్ అడ్వైజ్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ కొరిజియం. సో ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 75 ప్రకారం TGST Act 75 అంటే ఏమి జనరల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ డిమాండెడ్ ఇన్ ఆర్డర్ కెనాట్ ఎక్సీడ్ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్. సో ఏమైతే మనం డిమాండ్ చేస్తామో నోటీస్లో ఆ నోటీస్లో ఉన్న అమౌంట్ వరకు మనం కలెక్ట్ చేయాలి. నోటీస్కి excess amount collect చేయడానికి రాదు. సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిమాండెడ్ ఇన్ ద ఆర్డర్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. సో ఎంత డిమాండ్ చేసినామో ఆ అమౌంట్ అనేది ఎక్సీడ్ అవుతుంది. సో డిమాండ్ ఇన్ కేస్ ఆఫ్ షో కాస్ట్ నోటీస్ ద అసెసీ కెన్ ఫైల్ అన్ అపీల్ అగైన్స్ ద అడ్జుడికేషన్ ఆర్డర్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్. నెక్స్ట్ అడ్వైజ్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ కొరిజియం దట్ ఎనీ అథారిటీ who has issued inter area any notice may rectify any error which is apparent on the face of the record in such notice inter area on his own motion within a period of 6 months from the date of issuance of such notice. సో ఒక నోటీస్ ఇష్యూ చేస్తే ఆ నోటీస్ని ఇష్యూ చేసిన తర్వాత వితిన్ 6 months నుంచి ఓన్ మోషన్లో ఆ నోటీస్ని రెక్టిఫై చేయొచ్చు ఎక్సెప్ట్ వేర్ రెక్టిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ క్లరికల్ ఆర్ అర్థమెటికల్ ఎర్రర్ అరైజింగ్ ఫ్రమ్ ఎనీ యాక్సిడెంటల్ స్లిప్ ఆర్ ఒమిషన్. సో ఆ కరెక్షన్ అనేది ఎట్లున్నది? కరెక్షన్ క్లరికల్ ఎర్రర్ కానీ అథమెటికల్ ఎర్రర్ కానీ అరైజింగ్ యాక్సిడెంటల్ స్లిప్ కానీ ఒమిషన్ కానీ అవి చూసుకోవాలి. ఇన్ ద గివెన్ కేస్ ఇన్ ద కొరిడియం హ్యాస్ బీన్ ఇష్యూడ్ టు రెక్టిఫై ఏ typographical error in the show cause notice which is an error apparent from the face of the record. The rectification is correct in law. Further being rectification of clerical error at the time limit for 6 months will not be applicable. So rectification of clerical error time limit అనేది 6 months. మనకి typographical errors show cause notice which is error apparent on the face of records rectification is correct, but therefore the assessee should reply the show cause notice considering the revised amount demand. So అసెసీ షోకాస్ నోటీస్కి రివైజ్ అయిన అమౌంట్కి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఇస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 15? మిస్టర్ ఎక్స్ రిజిస్టర్ అండర్ GST యాక్ట్ హ్యాడ్ మేడ్ షార్ట్ పేమెంట్ ఆఫ్ GST ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. హీ డస్ నాట్ వాంట్ a show cause notice to be served on him by proper officer. Advise Mr. X if short payment of tax is an అకౌంట్ అనే రీజన్ అదర్ దెన్ ఫ్రాడ్ అయితే సో ఫ్రాడ్ లేకుండా ఉంటే షోకాస్ నోటీస్ లేకుండా ముందరే మనం పేమెంట్ చేస్తే పెనాల్టీ ఏం లేకుండా పే చేయొచ్చు. ఒకవేళ ఫ్రాడ్ కేసు అయితే పెనాల్టీ వచ్చేసి 15% ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ చూసుకుంటాము. నెక్స్ట్ ఆన్ ద కేస్ ఆఫ్ వేర్ షార్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ is on account of reason of other than fraud. That is section 73 of GST. The show cause notice will not be issued by the proper officer if Mr. X pay the amount of tax charge paid along with interest paid thereon on the basis of own assessment of such tax and tax ascertained by the proper officer before the service of notice and inform the proper officer in writing of such payment కి సంబంధించి. ఒకవేళ షార్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫ్రాడ్ అయితే యాజ్ పర్ సెక్షన్ 74 ఆఫ్ GST Act 2017 the show cause notice will not be issued by the proper officer if Mr. X paid the amount of tax short paid along with interest payable thereon and interest in penalty వచ్చేసి 15% ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ తీసుకుంటాము ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓన్ అసర్టైన్మెంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్ ఆర్ సచ్ ట్యాక్స్ అసర్టైన్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ బిఫోర్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అండ్ ఇన్ఫార్మ్ ప్రాపర్ ఆఫీసర్ ఇన్ రైటింగ్ ఆఫ్ సచ్ పేమెంట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 16? ఇనోవా బవే ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ taxable services. ఈ సప్లై సమ్ సర్వీసెస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ కలెక్ట్ ద GST 15,50,000 ఆన్ సెట్ సప్లై ఆన్ 18th April సంబంధించి. సో కొన్ని సప్లై చేసింది ఆమె కలెక్ట్ చేసుకుంది GSTని 15,50,000ని కలెక్ట్ చేసుకుంది. హవెవర్ హీ ఫెయిల్స్ టు పే ట్యాక్స్ ఆన్ కలెక్టెడ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్. సో నో షో కాస్ట్ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. ఇనోవా డిసైడెడ్ డిశ్చార్జ్ ద ట్యాక్స్ లయబిలిటీ బిఫోర్ షో కాస్ట్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్ అండ్ నో పెనాల్టీ. సో పెనాల్టీ ఏం రాదు
కాదనుకుంటుంది. సో సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్కి సంబంధించి పెనాల్టీ అనేది వచ్చేస్తుంది అండ్ పెనాల్టీ కంపల్సరీ పే చేయాలి. పెనాల్టీ వచ్చేసి 10% ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము. సో ఈ ట్యాక్స్ లయబిలిటీ విల్ బి 15,50,000 అండ్ పే ద సేమ్ ఆన్ 26 జూన్. దానికి ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 18% ఇంట్రెస్ట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్కి సంబంధించి 20 మేకి డ్యూ డేట్. 20 మే తర్వాత నుంచి యాక్చువల్ లయబిలిటీ పే అవుతుంది. అప్ టు 26 జూన్ వరకు 18% ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేసి పే చేయాలి. ఈజ్ పేయబుల్ ఫర్ ద పేడ్ ఫర్ విచ్ ట్యాక్స్ రిమైన్స్ అన్పేడ్ 37 డేస్కి సంబంధించి. సో సెక్షన్ 50 ప్రకారం నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము అండ్ పెనాల్టీ అనేది వితిన్ 30 డేస్ లోపల నాట్ paid within 30 days from the due date of payment. Inter area option to pay tax before show cause notice avoid penalty is not available in case of self assessed tax item. Consequently penalty ఎంత అవుతుంది 10% of tax involved at 10,000 whichever is higher as per section 73 ప్రకారం. So penalty will be 1,55,500 will have to be paid in oba bave. Next question number 17. What is there in question number 7? Narmada Enterprise, a registered person pays CGST and SGST on a transaction considered by it to be an interstate supply. However, subsequently said transaction is held to be interstate supply. Examine the recourse available to Narmada Enterprise. Section 77 ప్రకారం. సెక్షన్ 77 మనం ఏం చెప్పినాము, ఏవైతే కేసెస్లో ట్యాక్స్ అనేది రాంగ్లీ కలెక్ట్ చేసి ఉంటే ఆర్ పే టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 19 ప్రకారం చూసుకుంటే 77 రిప్లై దట్ రిజిస్టర్డ్ పర్సన్ హూ ఈజ్ లయబుల్ టు paid central tax or state tax as the case may be, central tax or union tax on a transaction considered by him on interstate supply but it has subsequently paid to interstate shall refunded the amount tax paid. So CGST SGST కలెక్ట్ చేసి IGSTకి పే చేయడం, ఆ IGST కలెక్ట్ చేసి CGST SGSTకి పే చేయడం అంటే ఇంటర్స్టేట్వి డిఫరెంట్గా పే చేయడం, అక్కడ చేసి అట్లాంటప్పుడు రూల్ 89 ప్రకారం మనకి అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. అండ్ మనం పే చేసేటప్పుడు ఈ అమౌంట్ పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేసి పేమెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నౌ సెక్షన్ 77 ప్రకారం that registered person who has paid the tax, see central tax or state tax as the case may be, the central tax and union territory tax on a transaction considered by him to be an interstate supply but which he subsequently held to be an interstate supply shall be refunded the amount of tax so paid. So further section 19(2) of IGST Act 2017 provided that a registered person who has paid central tax and state tax or union territory tax as the case may be on a transaction considered by him to be an interstate supply but which he subsequently held to be an interstate supply shall not be required to pay any interest on amount of integrated tax payable. Thus in the given case Narmada Enterprise shall be refunded the amount of tax so paid and it shall not be required to pay any interest on the amount of IGST payable by it on transactions wrongly considered by it earlier and interstate transactions. So whatever the amount కలెక్ట్ చేసుకుందో ఇన్స్టెడ్ ఆఫ్ దానికి అమౌంట్ని రీఫండ్ ఇస్తారు రూల్ 89 ప్రకారం. అండ్ ఇప్పుడు పే చేయాలి, ఆ పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఇస్ దర్ ఇన్ 18? ఏ టాక్సబుల్ పర్సన్ హ్యాస్ మిస్టేకన్లీ పేడ్ CGST SGST ఇంటర్స్టేట్ సబ్సిక్వెంట్లీ వెన్ ఈ డిస్కవర్ ద సేమ్ అడ్జస్టెడ్ ద ఐక్. సో సెక్షన్ 77 ప్రకారం మనం ఏం చెప్పినాము, CGST SGSTకి సంబంధించిన అమౌంట్ని ట్రీటింగ్ అది ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్స్టేట్గా యూజ్ చేసినది అమౌంట్ ఈ రూల్ 89 ప్రకారం ఆ అమౌంట్ని రీఫండ్ చేస్తాము అండ్ IGSTని పే చేయాలి. ఇప్పుడు పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నౌ not adjusted against the CGST or SGST wrongly paid. Next, a taxpayer has suppressed certain facts resulting in short payment of tax. This mistake is pointed out by the department but no show cause notice has been issued. As per the taxpayer, suppression is accepted 12 lakhs. So suppression ఎంత accept చేసినాము 12 lakhs accept చేసినాము and he agrees that suppression has taken place in the month of January monthలో suppression అయింది and he cleared the dues on 20 April. So 20 Aprilలో క్లియర్ చేసినాము. హౌఎవర్ డిపార్ట్మెంట్ ఆన్ వెరిఫికేషన్ ఐడెంటిఫైజ్ అడిషనల్ సపరేషన్ ఆఫ్ 2 lakhs ఆన్ ద సేమ్ మంత్ ఆన్ జనవరి. సపరేషన్ ఎంత అయింది 12 lakhs అయ్యింది జనవరి మంత్లో అండ్ దానికి సంబంధించిన డ్యూ వచ్చేసి 20 ఏప్రిల్లో క్లియర్ చేసినారు. డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఐడెంటిఫై అడిషనల్ సపరేషన్ 2 lakhs ఆన్ ద సేమ్ మంత్. సో అడిషనల్గా 2 lakhs అనేది చూసుకుంది. షోకాస్ నోటీస్ ఈ ఇష్యూడ్ అండ్ ద ట్యాక్స్ పేయర్ రిప్రజెంట్ బిఫోర్ ద ప్రాపర్ ఆఫీసర్ విచ్ రిజల్ట్స్ ఇన్ టు అడ్వర్స్ ఆర్డర్ అగైన్స్ ద ట్యాక్స్ పేయర్. ద ఆర్డర్ హీ ఈజ్ ఆన్ పాస్డ్ ఆన్ 25/5/2019. సో ఆర్డర్ని పాస్ చేసినారు అండ్ ద ట్యాక్స్ పేయర్ కంప్లైంట్ విత్ అడ్వర్స్ ఎడ్యుకేషన్ ఆర్డర్ ఆన్ 27/6/2019 డిటర్మైన్ ద ట్యాక్స్ ఇంట్రెస్ట్ అండ్
penalty payable at each stage assuming tax rate వచ్చేసి 18% అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద గివెన్ కేస్ సపరేషన్ యాక్సెప్టెడ్ అట్ 12 lakhs. సో 12 lakhsని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినాడు. మేబీ అజ్యూమ్ టు బి ఎయిదర్ ద వాల్యూ ఆర్ ద ట్యాక్స్ అమౌంట్. ఫర్దర్ వేర్ ద అమౌంట్ ఆఫ్ 12 lakhs ఈజ్ అజ్యూమ్ టు బి వాల్యూ ఆఫ్ సపరేషన్ as per explanation 2 section 74 of CGST Act. The expression suppression means non-declaration of fact or information which is a taxable person is required to be declared in the return. So required information ni declare చేయాల్సినది డిక్లేర్ చేయలేదు. So now statement or report or any other document furnished under this act or rules made thereunder or furnished to failure to furnish any information and being asked for in writing by the proper officer. Therefore the questions can be answered either by assuming that the information has been suppressed in the written statement reported filed in the month of January. Interest would become payable for the from 21st January in the case. So 21st January నుంచి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకు మనం సపరేషన్ మంత్లోనే క్యాలిక్యులేషన్ చేసినాం కాబట్టి. సో జనవరి మంత్కి సంబంధించి in the month interest would be become 21st January in the month. By assuming the separation activity has taken place in January and the same has been reported in the return statement reported file in the month of February, interest would be become payable 21st October. So ముందరనే అయ్యి ఉంటే 20కి మనం డిస్క్లోజ్ చేసి ఉంటే 21st నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఒకవేళ 20 దానికి సంబంధించిన డ్యూ డేట్ వచ్చేసి ఫిబ్రవరి అయితే అప్పుడు డిస్క్లోజ్ చేయకుంటే 21st February నుంచి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. సో రెండింటి ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే ఫస్ట్ వాల్యుయేషన్ ఆఫ్ సపరేషన్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ పెనాల్టీ పేయబుల్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ షోకాస్ నోటీస్ ఇష్యూ చేయకముందుకే చేస్తే ఇది ఫ్రాడ్ కేసు కాబట్టి 15% బోనాదా ఆఫర్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ పేమెంట్ బై ద ట్యాక్స్ బై రీజన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ if the taxpayer pays short period applicable issuance of show-cause notice penalty equal to be before show-cause notice కాబట్టి 15% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ తీసుకుంటాము. దట్ ఈస్ వాల్యూ సపరేస్ 12 lakhs ఇంటూ 18% తీసుకుంటే 2,16,000 అవుతుంది. 2,16,000 ఇంటూ 18% ఇంటూ 90 డివైడెడ్ బై 365 చేసుకుంటే 9,587 అవుతుంది. ఫ్రమ్ 21st January టు 20 April వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆర్ ఆల్టర్నేటివ్గా 21st February నుంచి 20 April వరకు కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ ఆ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సపరేస్డ్ ఇన్ ద రిటర్న్ స్టేట్మెంట్ రిపోర్టెడ్ ఫైల్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఆ మంత్కి చూసుకుంటే అండ్ ఇంట్రెస్ట్ వుడ్ బి బికమ్ పేయబుల్ ఫ్రమ్ ద 21st January. ఒకవేళ జనవరిలో ఫైనల్ వచ్చేసి ఫిబ్రవరిలో డిస్క్లోజ్ చేసినామంటే 21st February నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది. 2,16,000 ఇంటూ 18% ఇంటూ 59 days వస్తుంది. ఇక్కడ 90 days అవుతుంది, ఇక్కడ 59 days అవుతుంది. 625 ఫ్రమ్ 21st February టు 20 April. He has been assumed that separation of activity has taken place in January and the same has been reported in the return statement report filed in the month of February and thus return interest would be become payable from the 21st February in this case. So penalty will be 2,16,000 into 15% 32,400. Tax interest and penalty payable after adjudication order. In case of short payment of tax by reason of separation of fact, if the taxpayer pays such short paid tax and applicable interest after 30 days of communication of adjudication order, penalty equal to 100% of such tax payable. Value of separation anta 2 lakhs aitadi. Tax at the rate of 18% 3,60,000. So interest వచ్చేసి 3,60,000 into 18% into 158 డివైడెడ్ బై 365 తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆఫ్టర్ 30 days తర్వాత అంటే ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మనం కన్నా పేమెంట్ చేస్తుంటే 100% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ పెనాల్టీగా పే చేయాల్సి వస్తుంది అడ్జుడికేషన్ ఆర్డర్ పే చేసిన తర్వాత అయితే. నెక్స్ట్ సేమ్ అట్లనే క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్కి క్యాలిక్యులేషన్ చేస్తాము. సో వాట్ ఎవర్ ద అమౌంట్స్. నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 20. కొంచెమే ఉన్నాయండి, కంప్లీట్ చేసేస్తా. 21 జవీర్ అండ్ కో సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ లయబిలిటీ. సెల్ఫ్ అసెస్ చేసిన ట్యాక్స్ లయబిలిటీ అనే పేమెంట్ చేయకుంటే మనకి ఏమంటారు
షోకాస్ నోటీస్ ఇష్యూ చేయకముందుకి మనం పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. పెనాల్టీ పే చేయాల్సినది మామూలుగా మనమే అసెస్ చేసుకుంటే పే చేస్తే 73 ప్రకారం అయితే పే చేయాల్సిన అవసరం ఉండకుండా, బట్ సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ కాబట్టి కంపల్సరీ పే చేయాల్సి వస్తుంది. అదే మనం ఇక్కడ చెప్పేది ఏప్రిల్ మంత్కి సంబంధించి 20 మేలో పే చేయాలి 73 ప్రకారం. వేర్ అసెస్ ట్యాక్స్ ఈజ్ నాట్ పేడ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ పెనాల్టీ ఈక్వలెంట్ టు 10% ఆఫ్ ట్యాక్స్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈజ్ పేయబుల్. దట్ ఆప్షన్ టు పే ట్యాక్స్ విత్ ఇన్ 30 days ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ షోకాస్ నోటీస్ టు అవాయిడ్ పెనాల్టీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్ ట్యాక్స్ సంబంధించి. సిన్స్ ఇన్ ద గివెన్ case Jaivar and Co has not paid self-assessed tax within 30 days of due date. 20 మే చూసుకుంటే పెనాల్టీ ఈక్వలెంట్ టు 10% ఆఫ్ ట్యాక్స్, దట్ ఈస్ 1,17,000 ఇంటూ 10% తీసుకుంటే 11,700 అవుతుంది. ఆర్ 10,000 విచ్ ఓవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. విచ్ ఓవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటే ఈజ్ పేయబుల్ బై హిమ్. దట్ పెనాల్టీ పేయబుల్ విల్ బి 11,700 అవుతుంది. హెన్స్ ద స్టాండ్ టేకన్ బై ద డిపార్ట్మెంట్ దట్ పెనాల్టీ విల్ బి లెవీడ్ ఆన్ Jaivar and Co ఈజ్ కరెక్ట్, బట్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ విల్ బి not correct. Next question number 22. Explain briefly powers review of principal commissioner or commissioner of customs under section 129(d)(2) of Customs Act 1962 in respect of decision taken by adjudication other. So adjudication order ni పాస్ చేస్తున్నా అని చెప్పినాం కదా, వాటిని ప్రిన్సిపల్ కమిషనర్ కానీ వాటిని రివ్యూ చేసే పవర్స్ ఉంటుంది. సెక్షన్ 129(d)(2) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఎంపవర్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్ ఆర్ కమిషనర్స్ ఆఫ్ కస్టమ్ టు రివ్యూ ఎనీ డెసిషన్ టేకెన్ బై ద అడ్జుడికేషన్ అథారిటీ సబార్డినేట్ టు హిమ్. ఫర్ దిస్ పర్పస్ ఈ మే ఆన్ హిజ్ ఓన్ మోషన్ కాల్ ఫర్ ఆర్ ఎగ్జామిన్ the record of any proceedings in which an adjudicating authority subordinate to him has passed any decisions or order under the act for the purpose of satisfying himself as the legality or propriety of any such decision or order. Therefore, principal commissioner of customs or commissioner of customs may by order direct such authority or any officer or customs subordinate to him to apply commissioner appeal ki apply chesukochu. Determination of such point arising out of decision order. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఓన్ మోషన్లో అయినా తీసుకోవచ్చు, ఎగ్జామినేషన్ కాల్స్ రికార్డ్స్ అయినా అడుగుకోవచ్చు, అండ్ సబార్డినేట్ని అపాయింట్ చేసి ఆ ఆర్డర్ని డెసిషన్ ఎట్లా తీసుకున్నామని అడగవచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్ సచ్ రివ్యూ అప్లికేషన్ ఈ ట్రీటెడ్ యాజ్ డిపార్ట్మెంటల్ అఫేర్ అగేన్స్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జుడికేషన్ అథారిటీ లోయర్ ఇన్ ర్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. సో మినిమం పవర్ వచ్చేసి అడిషనల్ జాయింట్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ దేర్ ఇన్ 23? మిస్టర్ హర్హాంత్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ టాక్సబుల్ గుడ్స్ అండ్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఏ డిమాండ్ నోటీస్ ఆఫ్ GST లా 50 lakhsకి సర్వ్ చేసింది అండ్ 50 ఏప్రిల్కి సంబంధించి. అండ్ 10th April డిస్పైట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ సెడ్ నోటీస్ మిస్టర్ హర్హాంత్ ట్రాన్స్ఫర్ ఈజ్ అన్సిస్టర్ ప్రాపర్టీ లొకేటెడ్ టు 2 lakhsకి ట్రాన్స్ఫర్ చేసింది, అంటే ఒక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసింది. సెక్షన్ 81 వచ్చింది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు బి వైడ్ ఇన్ సర్టెన్ కేసెస్. సో సెక్షన్ 81 అప్లికబిలిటీలోకి వస్తుంది. సో ఇక్కడ చెప్పిన చూడండి సెక్షన్ 81 అనేది. నెక్స్ట్ డిస్పైట్ దట్ ద నేమ్ ఆఫ్ వైఫ్కి ట్రాన్స్ఫర్ చేసినా ఎప్పుడైతే ఇన్ అడ్వకేట్ కన్సిడరేషన్ ఆ సేల్ని వైడ్గా ట్రీట్ చేస్తామని చెప్తాము. నెక్స్ట్ 2 lakhs వితౌట్ కన్సిడరేషన్. ద వాల్యూ ఆఫ్ పర్పస్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ విల్ బి 80 lakhs. Subsequently he filed a reply to the said demand notice on 15th April stating that he would not able to pay the amount of demand in the notice due is the టేస్ట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. సో నేను నా దగ్గర ఆ ప్రాపర్టీస్ ఏం లేవు, నేను అమౌంట్ని పే చేయలేదని చెప్తుంది. ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి యాజ్ పర్ సెక్షన్ 81 ఆఫ్ CGST యాక్ట్ స్టిపులేట్ దట్ వేర్ పర్సన్ ఆఫ్టర్ ఎనీ అమౌంట్ హ్యాస్ బికమ్ డ్యూ ఫ్రమ్ హిమ్ క్రియేట్స్ ఏ ఛార్జ్ ఆన్ ఆయిట్. సో ఒకవేళ ఛార్జ్ క్రియేట్ అయ్యింటే ఛార్జ్ ఆన్ ఆర్ పార్ట్స్ విత్ ద ప్రాపర్టీ బిలాంగింగ్ టు హిమ్ ఆర్ ఇన్ హిజ్ పొజిషన్ ఆఫ్ బై వే ఆఫ్ సేల్ మార్టిగేజ్ ఎక్స్చేంజ్ ఆర్ ఎనీ అదర్ మోడ్ ట్రాన్స్ఫర్ వాట్ ఎవర్ ఆఫ్ ఎనీ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డీఫ్రాడింగ్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ. సో గవర్నమెంట్ యొక్క రిఫార్డ్ని defrauding చేయాలనుకుంటే such charge or transfer shall be void against any claim in respect of any tax or any other sum payable by the said person. However, such charge or transfer shall not be void. కొన్ని కేసెస్లో వైడ్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ అడ్వకేట్ కన్సిడరేషన్ అండ్ ఇన్ గుడ్ ఫేత్ ఆర్ వితౌట్ నోటీస్ ఆఫ్ pendency of such producing under this section under this act or without notice of such tax or other sum payable by the said person or other previous permission of the proper officer. In view of the above provisions, in the given case, transfer of property by Mr. Harihant to his wife Soma as void and property will still be considered in the hands of Mr. Harihant under the GST law for the purpose of recovery and the dues under GST from him. So and property due की
కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. రక్షా ఎంటర్ప్రైజ్ కలెక్టెడ్ GST ఆన్ ద గుడ్స్ సప్లైడ్ బై హిమ్ ఫ్రమ్ హిస్ కస్టమర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ సెట్ సప్లై ఈ ట్యాక్సబుల్ బట్ అవెవర్ లేటర్ ఆ అమౌంట్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది అని అనుకుంది. సో అడ్వైజ్ చేయండి, మిస్టేక్లు కలెక్ట్ చేసిన దాన్ని ఏం చేయాలి ఏం చేయకూడదు అని గవర్నమెంట్కి రిప్లై చేయమని వాళ్ళు మన దగ్గర వచ్చి అడిగినారు. సో యాజ్ పర్ సెక్షన్ 76 ప్రకారం ఏం చెప్తారు, ట్యాక్స్ కలెక్టెడ్ బట్ నాట్ పేడ్ టు ద గవర్నమెంట్. ఒకవేళ మనం కన్నా పే చేయకుంటే ఎప్పుడన్నా నోటీస్ని ఇష్యూ చేయటం. సెక్షన్ 73, 74లో అయితే నోటీస్ ఇష్యూ చేయడానికి మనకి టైం లిమిట్ ఉంది, కానీ 76 ప్రకారం షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి మనకి టైం లిమిట్ లేదు. సో మ్యాండేటరీగా అమౌంట్ని పేమెంట్ చేయాలి కంట్రోల్. సో అథారిటీ any order, directions of any appellate authority or appellate tribunal or court or any other provisions of CGST Act rules made thereunder any other law for the time being in force. Every person who has collected from any other amount as representing a tax under this act has not paid the said amount to the government shall forthwith pay the said amount of government irrespective of whether the supply in respect of which such amount was collected are taxable or not. Where any amount he is required to be paid to the government has mentioned above and which he is not been so paid, the proper officer may serve on the person liable to pay such amount no notice requiring him to show cause as why the said amount has specified in the notice should not be paid by the him to government and why the penalty equivalent to the amount specified in the notice should not be imposed on him under the provisions of this act. The proper officer shall, after considering the representations if any made by the person on whom the show cause notice is served, determine the amount due from such person and thereupon such shall pay amount to determine. So వాళ్ళు ఏమంటారంటే సో అమౌంట్ నువ్వు పే చేయాలి కదా, సో అమౌంట్కి సంబంధించి నేను ఎందుకు ఈ అమౌంట్ని నేను పెనాల్టీ వేయకూడదు అనేది ఫస్ట్ ఒక షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. తో పర్సన్ హూ హ్యాస్ కలెక్టెడ్ ఎనీ అమౌంట్ యాజ్ రిప్రజెంటింగ్ ట్యాక్స్ బట్ డస్ నాట్ డిపాజిటెడ్ ఇన్ ద సేమ్ గవర్నమెంట్ షెల్ ఎనీ అడిషన్ సేడ్ అమౌంట్ డిటర్మైన్డ్ బై ప్రాపర్ ఆఫీసర్స్ ఆల్సో లైబుల్ ఫర్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి. ఇంట్రెస్ట్ అట్ ది రేట్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 50 ప్రకారం దట్ ఈజ్ 18%. ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి కలెక్ట్ చేసి పేమెంట్ చేసి చేయాలి, ఎప్పుడైతే నువ్వు అమౌంట్ కలెక్ట్ చేసినావో ఆడిట్ నుంచి అండ్ యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు చేసినావో అప్పటి నుంచి. ద ప్రాపర్ ఆఫీసర్ షెల్ ఇష్యూ అన్ ఆర్డర్ within 1 year excluding the period of stay order from date of issuance of no cause. ఎప్పుడైతే షోకాస్ నోటీస్ ఇష్యూ చేసామో షోకాస్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వితిన్ 1 year లోపల ఆర్డర్ అనేది పాస్ చేయాలి. ఆఫీసర్ ఇన్ హిస్ ఆర్డర్ షెల్ అసెట్ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్ అండ్ బేసిస్ ఆఫ్ డెసిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 25? ఇన్ ద మంత్ ఆఫ్ March 21 డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఆడిట్ జరిగేటప్పుడు సెక్షన్ 65 ప్రకారం డిపార్ట్మెంటల్ ఆడిట్ అనేది జరుగుతుంది. ఓకే, ఆల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆడిట్ టీమ్ అబ్జర్వ్ దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైమ్డ్ బై ద కంపెనీ బ్లాక్డ్ క్రెడిట్. సెక్షన్ 75 ప్రకారం కొన్ని బ్లాక్డ్ క్రెడిట్స్ ఉంటాయి, ఆ బ్లాక్డ్ క్రెడిట్ని ఇది క్లైమ్ చేసింది. ఆడిట్ మెమో వాజ్ గివెన్ by submission of reply and audit observation mention the memo company submitted is reply containing that the said credit was not blocked credit under section 17(5). So company ఏమంటుంది అది blocked credit కాదని చెప్తుంది and has been rightly claimed. Department is not satisfied with the reply submitted by the company. Audit team served the record notice under section 74 of the CGST Act 2017 and transferred the matter to the adjudication author and also stated recovery process under section 78 and 79. So section 78 and 79 లో మనకి షోకాస్ చేసినారు. 78 అంటే ఏమి ఈ రికవరీ ప్రొసీడ్ని ఇనిషియేట్ చేయడానికి, 79 ఏమి రికవరీ ఆఫ్ ట్యాక్స్ మోడ్ ఆఫ్ ట్యాక్స్ని రికవర్ చేయడానికి. 78లో మనకి 3 months అనేది టైం ప్రొవైడ్ చేయాలి. 3 months తర్వాత రికవరీ ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 79 ప్రకారం కొన్ని మోడ్స్లో మనం చేసుకుంటాం. అంటే రీఫండ్ ఎవరి దగ్గర ఉంటే వాటి దగ్గర ఇమ్మూవ్ ప్రాపర్టీని సేల్ చేసుకోవడం, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి తీసుకోవడం, ఆ మెజిస్ట్రేషన్ దగ్గర మనని పెట్టడం, ఆ బాండ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి రియలైజేషన్ చేసుకోవడము. ఫర్ రికవరీ ఆఫ్ ట్యాక్స్ యు ఆర్ రిక్వైర్డ్ టు కమెంట్ వెదర్ ద యాక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ టు రికవర్ ద అమౌంట్ ఈజ్ జస్టిఫైడ్ విత్ రిఫరెన్స్ టు లీగల్ ప్రొవిజన్స్. చూసుకుంటే ద యాక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ టు ఇనిషియేట్ ద రికవరీ ప్రొసీడింగ్ వితౌట్ అడ్జుడికేషన్ ఆర్డర్ బీయింగ్ పాస్డ్ ఈజ్ నాట్ వాలిడ్. ఫస్ట్ ఆర్డర్ని పాస్ చేయాలి. ఆర్డర్ని పాస్ చేసిన తర్వాత ఒక 3 months అనేది టైంని ప్రొవైడ్ చేయాలి. అదర్వైజ్ రికవరీ ప్రొసీడింగ్ షెల్ బి ఇనిషియేటెడ్. నెక్స్ట్ ఇయర్ ప్రొసీడింగ్స్ రికవరీ ప్రొసీడింగ్ కెన్ బి ఇనిషియేటెడ్ అండర్ GST law if a person taxable person fails to pay any amount payable in pursuance of an order passed under this law within a period of 3 months or reduced period by proper officer from the date of service of such order. However, in the given case the recovery proceedings have been initiated only after serving the show cause notice and transferring the matter of to the adjudicating officer. The adjudicating order has not yet been passed in the given case. So first adjudication order pass చేయాలి. అడ్జుడికేషన్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఒక 3 months టైం వేయాలి. 3 months టైం తర్వాత రికవరీ ఇనిషియేట్ చేయాలి. రికవరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేషన్ చేసిన తర్వాత ఆ రికవరీ ప్రొసీడింగ్లో అమౌంట్ కన్నా పేమెంట్ రాకుంటే రికవరీ మనం ఎట్లా చేయొచ్చు అంటే సెక్షన్ 79 ప్రకారం రికవరీ చేయొచ్చు. దట్ ఈస్ డిమాండ్స్ అండ్ రికవరీ చాప్టర్.